హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ ఎకానమిక్ చంద్రమౌళి సార్. సో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో స్వాతంత్రం రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు? ఎంఎన్ రాయ్, వికేఆర్వి రావు, కేఎన్ రాజ్, అలాగే దాదాబాయ్ నౌరోజీ ఇచ్చడమా? సో మరి దీని యొక్క ఆన్సర్ పరిశీలించినట్లయితే దాదాబాయ్ నౌరోజీ. స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించింది ఎవరు సార్ అంటే దాదాబాయ్ నౌరోజీగా మనం చెప్పుకోవచ్చు. అదే స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయబద్ధంగా మొట్టమొదటిసారి లెక్కించింది ఎవరు సార్ అంటే వికేఆర్వి రావు చెప్తాం. మరి ఎంఎన్ రాయ్ అలాగే కేఎన్ రాజ్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ లెక్కలకి ఎటువంటి సంబంధము లేదన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ వికేఆర్వి రావు గారు కనుక మనం తీసుకుంటే 1925 అలాగే 26వ సంవత్సరంలో ఎస్ఏ ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అలాగే 1931-32లో బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఆదాయం అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. మరి ఈ వికేఆర్వి రావు గారు ప్రకారం కనుక మనం తీసుకుంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం అనేది 1689 కోట్ల రూపాయలు ఉందని, తలసరి ఆదాయం వచ్చేసి మనకి 62 రూపాయలుగా ఉందని అంచనా వేయడం జరిగింది అంశాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక మన ఆన్సర్ ఏంటి? దాదాబాయ్ నౌరోజీ మొట్టమొదటిసారిగా మరి స్వాతంత్రానికి పూర్వం జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారని చెప్పుకున్నాం. ఈయన 1867-68 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా 1876లో లెక్కించారు. అంటే అంతకు ముందున్న సంవత్సరానికి సంబంధించింది 1876లో. అంటే ఇక్కడ శాస్త్రీయబద్ధంగా అది లేదు, ఎందుకంటే ఏకకాలంలో లెక్కించలేదు. మరి స్వాతంత్రానికి పూర్వం లెక్కించినటువంటి జాతీయ ఆదాయ అంచనాలన్నీ కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా లెక్కించను కాబట్టి దానికి శాస్త్రీయ పద్ధతి లేదు. మీరే ఆలోచించవచ్చు, 67-68 కాలానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని ఎప్పుడు లెక్కించారమ్మా? 1876లో లెక్కించారు. మరి దానికి శాస్త్రీయ పద్ధతి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఈ అంశాన్ని గమనించాలి. ఈయన ప్రకారం కనుక మనం తీసుకుంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయము 340 కోట్ల రూపాయలుగా ఉంది. భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి జనాభా కనుక మనం తీసుకుంటే 17 కోట్ల జనాభా ఉన్నారు. భారతదేశం యొక్క తలసరి ఆదాయం కనుక మనం తీసుకుంటే 20 రూపాయలుగా ఉందని మనకి ఈయన చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు దాదాబాయ్ నౌరోజీ యొక్క గ్రంథం ఏంటది? దాదాబాయ్ నౌరోజీ యొక్క గ్రంథం పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈయన డ్రైన్ థియరీ అనే సిద్ధాంతాన్ని చెప్పడం జరిగిన అంశాన్ని మనం గమనించాం. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటి సార్ అంటే దాదాబాయ్ నౌరోజీ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.